వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టబోతున్నారా? అందులో భాగంగానే ప్రతి 10 రోజులకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులకి ఆదేశాలు జారీ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ పాలిటిక్స్కి శ్రీకారం చుట్టబోతున్నారని, అందులో భాగంగానే ప్రతి 10 రోజులకి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులకి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ నిజంగా ఈ ఈవెంట్ పాలిటిక్స్ ఏంటి? ఏం జరగబోతుంది వైసీపీలో? అంటే అసెంబ్లీ వదిలేశాడు, ఇక రోడ్డు మీదే దిగుతున్నాడు. ఓకే. అంటే స్ట్రీట్ పాలిటిక్స్ అంటే ఏంటి? సివిల్ వార్. అంటే రోడ్ల మీదే యుద్ధానికి అతను సిద్ధం అవుతున్నాడు అన్నమాట. ఒకవైపు ఏమో ప్రజాప్రతినిధిగా నిన్ను గెలిపించింది పులివెందుల ఓటర్లు, లేదు మిగతా 10 మందిని గెలిపించింది శాసనసభకి వెళ్ళమని, అక్కడ ప్రజల్ని నిలదీయమని. అది వదిలేసి ఇతను ఏం చేస్తున్నాడు? ఇది బాగా అతనికి కిక్ ఇచ్చింది, అతనికి నచ్చింది. ఓకే. ఏది మరి అటు రెంటపాళ్ల పర్యటన, అదొక ఈవెంటా? అదొక ఫోటోషూటు, ఈవెంటు అన్నీ. అక్కడ సింగయ్య పాపం చనిపోయాడు. జగన్ కారు కింద నలిగి పక్కటెముకలు ఇరిగి ఛాతీలో రక్తం. పోస్ట్ మార్టం నివేదిక చదివితే అసలు మనకి నిజంగా ఇదైపోతాం. 3 చనిపోయారు, ఒక సింగయ్యే కాదు. అంబులెన్స్లో ఒకటి చచ్చిపోయాడు, మధు అనేవాడు. అక్కడ ఊపిరాడు ఒకటి చచ్చిపోయాడు, సత్తెనపల్లిలో జయభరత్ రెడ్డి. ఇప్పుడు ఇవాళ ఎక్కడ నిన్న మనం చూసాం బంగారుపాళెం. అసలు మామూలుగా వీరంగం కాదు, అసలు వాళ్ళు పోలీసులనే రప్ప రప్ప అంటున్నారు. ఆ డిఎస్పీ మీదకి ఎగబడ్డాడు ఆ మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్. రప్ప రప్ప పోలీసు వాడి చేయి నరకండ్రా అంటున్నారు. అంటే అతనికి కిక్ ఇచ్చిందా? ఓకే. జగన్మోహన్ రెడ్డికి ఇవేనా నచ్చేయి? ఆ జనము, లేకపోతే ఆ ఉన్మాదము, ఆ సైకోయిజం. 15 రోజులకు ఒకసారి కార్యక్రమాలు పెట్టండి అన్నాడంటే, అంటే గతంలో మనం చూసాం పొదిల్లో పొగాకు బోర్డుల రైతులతో మాట్లాడారు. రైతులతో మాట్లాడటమా పోడా, ఆర్టిస్టులు అంటారు. ఇప్పుడు ఇతను అదే అంటోంది, మామిడి రైతులు ఎవరు లేరంట నిన్న, అదంతా సెట్టింగ్ అన్నారు. ఓకే. ఇప్పుడు ఫోటోషూట్ లాగా నడిచింది, అదొక నాటకం. ఏది? జగన్మోహన్ రెడ్డి వెహికల్ వెళ్ళిందంట ముందు. వెహికల్ వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందంట అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి కదా అన్న విషయం. వెంటనే జగన్ వెహికల్ని మళ్ళించి యూటర్న్ సర్వీస్ రోడ్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారంట. అప్పుడు ట్రాక్టర్లు రోడ్డు మీదకి వచ్చినాయి అంట, 5 ట్రాక్టర్లు. అంటే ఆ ట్రాక్టర్లు ఎవరివి? అక్కడ ఉన్నటువంటి వైసీపీ మాజీ సర్పంచ్ అంట, ఎవరో ప్రకాష్ రెడ్డి ఎవరో. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ సానుభూతిపరుడైన అడ్వకేట్ దేవేంద్ర, అతను ముందే మామిడికాయలు కొనుక్కొచ్చాడంట. ఓకే. కొనుక్కొచ్చి ఈ ట్రాక్టర్లోకి ఎక్కించాడంట 3 ట్రాక్టర్లు. ఎవరో పాపం రైతు దుర్వాసులు అతనేంటి, అతను తీసుకెళ్తున్నాడు మండి, 2 ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకెళ్తున్నాడు అమ్ముకుందామని. అవి కూడా తీసుకుని వీళ్ళు మొత్తం రోడ్డు మీద పారబోసారు. రోడ్డు మీద పారబోయటం కాదు, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెహికల్ తొక్కించుకుంటూ వెళ్ళింది. అది తినే మామిడికాయలు. అంటే వాటిని తొక్కిస్తే ఇతనికి ఏం కిక్ వచ్చింది? అంటే మామిడికాయలు దొక్కించినట్టుగా తలకాయలు దొక్కిస్తానన్నా. ఓకే. అక్కడ దొక్కించారు, ఎక్కడ? సింగయ్య. అంటే తలకాయలు దొక్కించినట్టు మామిడికాయలు దొక్కినా, లేకపోతే మామిడికాయలు దొక్కించినట్టు తలకాయలు దొక్కియడం? ఏదైనా తొక్కించటమే, అది మాత్రం ఖాయం. ఏది? తలకాయలు దొక్కిస్తాడా, మామిడికాయలు దొక్కిస్తాడా? కానీ నేను తొక్కిస్తా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన మొన్న పెద్ద వార్నింగ్ ఇచ్చాడు, అసలు మామూలుగా ఫైర్ అవ్వాల, తొక్కి నారదీస్తా అన్నాడు. ఏది? చెప్పు, నువ్వే చెప్పు. నారదీసాడా? ఎవరు నారదీస్తున్నాడు? ఇప్పుడు తొక్కి నారదీస్తాననేమో పవన్ కళ్యాణ్, అసలు వీళ్ళేమో తొక్కేస్తున్నారు, మనుషులను తొక్కేస్తున్నారు, మామిడికాయలను తొక్కేస్తున్నారు. నారదీసేవాడేమో మరి ఇంక ఆయన నారదీస్తే నిజంగా ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నారదీయటం బిగించేస్తే వీళ్ళు తొక్కిస్తారా? వాళ్ళు నారదీయటం లేదు కాబట్టి వీళ్ళు తొక్కిస్తున్నారా? ఓకే. జనాన్ని తొక్కించద్దని మన విజ్ఞప్తి.
మీరు ఏదైనా దొక్కించుకోండి, మీ తిప్పలు మీరు పడండి, కానీ ప్రజల ప్రాణాలు మాత్రం తొక్కించదు అనమాట. అంటే 15 రోజులకు ఒకసారి ఈవెంట్ పెట్టండి అన్నాడంటే ఇది మీరు నడుపుతోంది రాజకీయ పార్టీయా లేకపోతే ఏమైనా షోనా? ఓకే, ఒక షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం పొదిలిలో షో, టొబాకో బోర్డుకి వెళ్ళడం, లేకపోతే ఎక్కడ ఏదో బేళ్లు మొత్తం తొక్కి పారేశారు. నిన్న మ్యాంగో మార్కెట్ బంగారుపాలెం షో, అదేదో 22వ దుకాణం అంట. అతనేంటి బలవంతంగా అతనితో తెరిపించారంట. తెరిపిస్తే అక్కడ అసలు తోతాపురి లేదు, మామిడికాయలు లేవు, అసలు తోతాపురి మామిడికాయ అసలు అక్కడికి రాదు, నేరుగా ఇండస్ట్రీస్కి వెళ్ళిపోద్ది. అక్కడికి వచ్చేది టేబుల్ వెరైటీస్ అక్కడ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు. 25వ దుకాణం దగ్గర ప్రెస్ మీట్ అన్నాడంట. అప్పుడే పిలిపించాడు, మీడియా అందరినీ తిట్టి వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు. అసలు తోతాపురి షో ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా? మరి అంటే తెలుగుదేశం ఫ్లాప్ అంటది, జగన్మోహన్ రెడ్డి హిట్ అంటాడు. జనం డిసైడ్ చేస్తారు. అది తెలుగుదేశాన్ని చేయరు, ఇటు వైసీపీని చేయరు. నిజంగా జనం రైతులు, మామిడి రైతులు వాళ్ళు బాధలు కనుకుంటే జగన్ వెంట నడుస్తారు. ఎవరు చెప్పవసరం లేదన్నమాట. ప్రతిపక్షం ఏదొచ్చినా బాధల్లో ఉన్న ప్రజలు వాళ్ళ వెంట చేరతారు. సిపిఐ వచ్చినా, సిపిఎం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా. ఇప్పుడు ఇక్కడ జగన్ పర్యటనలో ఏ రైతన్నా పాల్గొన్నాడా? ఎందుకంటే 260 కోట్లతో గవర్నమెంట్ కొంటోంది. ఎందుకు పాల్గొంటారు? కర్ణాటకలో 16 రూపాయలు అని అబద్ధం చెప్పారు. అసలు కర్ణాటకలో 4 రూపాయల 40 పైసలు అంట గవర్నమెంట్ ఇచ్చింది. అంటే అక్కడ అమ్ముతోంది మరీ తక్కువ, 2.5కేనంట కిలో. అక్కడ రైతుకు దక్కుతోంది నీకెంత, 7 రూపాయలు కిలోకి. ఇక్కడ 12 రూపాయలు కొంటుంది. కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముతున్నారంట. సిద్ధరామయ్య అసలు చంద్రబాబుకి లేఖ రాశాడంట, మా వాళ్ళు మామిడికాయలు మీ దగ్గర అమ్ముకోవటానికి వస్తుంటే అక్కడ చెక్ పోస్టుల దగ్గర ఆపుతున్నారు, కొంచెం మీరు వదలండి అని. అంటే ఇక్కడ నిజంగా రైతుల్లో ఈ ప్రభుత్వం పైన అసంతృప్తి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అక్కడేమో ఆంక్షలు, కర్ణాటకలో ఏంటి, రైతు దగ్గర 40,000 కన్నా ఎక్కువ కొనడానికి ఇల్లేదు. ఇక్కడ ఒక్కొక్క రైతు 90,000 కొంటున్నారు, 1,00,000 కొంటున్నారు. అక్కడ హెక్టార్కి మరి 5 టన్నులే కొనమన్నారు, ఇక్కడ ఎన్ని టన్నులైనా కొంటున్నారు. అసలు ఏం దాని మీద నీకు పరిమితి లేదన్నమాట. మరి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అంటే జగన్ లేని వ్యతిరేకతని సృష్టించడం కోసం ఈ ఈవెంట్స్, ఈ ఫోటో షూట్, ఈ షో, ఏది పొగాకు షో పొదిలి, మామిడి షో ఎక్కడ బంగారుపాలెం, గుంటూరు మిర్చి షో. షో హిట్టా ఫ్లాపా మనకు అనవసరం, షో చేయి అంతే. షో చేస్తేనే ఆయన కిక్ వస్తుంది. ఆ కిక్ వల్లే ఇటువంటి మరెన్నో షోల్ని ప్లాన్ చేస్తూ ఉన్నారంటారా? అంటే షో మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి, బ్లఫ్ మాస్టర్గా జగన్మోహన్ రెడ్డి. ఒక షోయే కాదు, బ్లఫ్ కూడా. అన్నీ బ్లఫ్లే. పొగాకు అక్కడ బ్లఫ్. నువ్వెందుకు కొనలా పొగాకు? వాళ్ళు 300 కోట్లు ఇచ్చారంట పొగాకు రైతులకి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టొబాకో ఫార్మర్స్కి 300 కోట్లు ఇచ్చిన దాఖలా లేవు. నువ్వు ముఖ్యమంత్రిగా పొగాకు కొన్నావా? ప్రభుత్వం నుంచి ఇప్పించావా? జగన్ సీఎంగా పనిచేశాడు. మామిడి రైతుల దగ్గర మరి ఏమన్నా ఇలా ఇప్పుడు ఇచ్చినట్టు 260 కోట్లతో నువ్వు ఎందుకు కొనలా? 2021లో 6 రూపాయలంట మామిడి, 2022లో మరి 7 రూపాయలంట. 6 రూపాయలు 7 రూపాయలు వాళ్ళు అమ్ముకుంటుంటే ఆ రోజు సీఎంగా కొన్నావా? ఈరోజు మరి 12 రూపాయలకు కొంటున్న చంద్రబాబుని ఎలా నిలదీస్తావు? ఇది మనం అడిగేది కాదు, మామిడి రైతులే జగన్ని ప్రశ్నించే ప్రశ్నలు అన్నమాట. మిర్చి నువ్వేమో 6,000కి జీవో ఇచ్చావు, చంద్రబాబు మిర్చి 12,000కి కొనిపించాడు. ఒక్క మిర్చి రైతుల దగ్గర 150 కోట్లు బెనిఫిట్ కేంద్రం నుంచి వాళ్ళు ఇప్పించిన పరిస్థితి. కేంద్రం నుంచి నువ్వెందుకని కొనిపించలేకపోయావు? మనం అంటోంది అదే, ఒక షో మాస్టర్గా, ఒక బ్లఫ్ మాస్టర్గా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇవి బాగా కిక్ వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.